తప్పిదాలు చేస్తూ ఉన్నారా? దయచేసి ఈ ప్రభుత్వం ఇంకెంతో కాలం మనుగడ సాగదు. అధికారులు మీరు దయచేసి వీళ్ళ ట్రాప్లో పడకండి. మీరు మీ చట్టాన్ని నమ్ముకోండి, మీరు మీ రూల్ ఆఫ్ లాని నమ్ముకోండి. మరి ఇలాంటి అధికారులు కేవలం మంత్రులు ఇచ్చేటువంటి ఆదేశాలకు ప్రెషర్లోకి వచ్చేసి మీరు పనులు చేసి మీరు ఇబ్బందుల పాలు కావద్దు అని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఒకవైపు సిఎస్ మీద కంటెంప్ట్, ఒకవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఈరోజు వారెంట్ వచ్చిందంటే, అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలే. హైడ్రా కమిషనర్ మీద అయితే రోజొక కేసు, కంటెంప్ట్ కేసులు. మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రకంగా కోర్టుల చుట్టూ తిరిగి అరెస్ట్ వారెంట్లు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? నిజంగా మీరు రూల్ ఆఫ్ లాని పార్టిసిపేట్ చేసి వచ్చుండేవా? దేనికోసం ఈ చిక్కులు, దేనికోసం మీరు అందరూ కూడా తాపత్రపడతా ఉన్నారు? కేవలం మంత్రులు ఇచ్చేటువంటి ఆదేశాలకు వారి ప్రెజర్కి మీరు లోనైతే మీరు ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇంకో 6 నెలల సంవత్సరం లోపల ఈ ప్రభుత్వం మారుతుంది. మళ్ళీ రేపు మీరు ఆన్సరబుల్ ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాం. అంతేకాదు అనేకమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. కేవలం ఈ 4 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే ఈరోజు మీరు చూస్తే నెలకు 8,750 కోట్ల రూపాయల అప్పు చేసింది. రోజుకి 291 కోట్ల అప్పు. అదే మాదిరిగా గంటకు 12 లక్షల రూపాయల అప్పు. ప్రతి నిమిషానికి 20 లక్షల రూపాయల అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేదు. కనీసం ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు. కనీసం డిఏలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఇచ్చే పరిస్థితులు లేదు. అనేకమైనటువంటి హామీలు పక్కన పెట్టండి, కనీసం చిన్న చిన్న బిల్లులు కూడా క్లియర్ చేసే పరిస్థితులు లేదు. కానీ నిమిషానికి 20 లక్షల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నది. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి ఈరోజు జిఎస్డిపిలో 50% పైన అప్పులు చేసేటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఈరోజు ఈ రాష్ట్రంలో 9 లక్షల కోట్ల రూపాయల అప్పై ఈ రాష్ట్ర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వైపు పరుగులు తీస్తూ ఉన్నది. ఇంకా మేకపోతు గాంభీర్యం చేసుకొని రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి భ్రమపెట్టి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఒకవైపు ఉంటే, ప్రతి నెల మీరు అప్పులు కట్టలేని పరిస్థితిలో మరొక వైపు ఉంటే, సిగ్గు లేకుండా మూసీ పేరు మీద 10,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2 గుత్తేదారుల కోసం అది డిజైన్ చేసుకొని మళ్ళీ ఈరోజు ఇంకొక గుత్తేదారికి ఇంపీచ్మెంట్ కోసం, ఇంకొక గుత్తేదారిని కృషి చేయడం కోసం మళ్ళొక 11,000 కోట్ల రూపాయలు మూసీ మీద ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కోడంగల్ పేరు మీద, మూసీ పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద వీరు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు కనీస సౌకర్యాల కోసం కూడా రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.